మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్త్ చక్రధర్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను శ్రావ్య. సో ఇప్పుడు క్వాంట్ స్మాల్ క్యాప్ సిప్ వల్ల నష్టం వస్తుంది అని అంటున్నారు. 10 lakhs వరకు నష్టం వచ్చింది అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? నిజంగానే అసలు నష్టం వస్తుందా? ఇది క్వాంట్ స్మాల్ క్యాపే కాదు, ఏఎస్ఐపి వల్ల కూడా మనకి షార్ట్ టర్మ్ నష్టమే కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, చూడండి, చాలా మందికి ఎస్ఐపి అని బాగా ఎక్కువ అయిపోయింది మార్కెట్లో, బజ్ క్రియేట్ అయింది. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే ఎస్ఐపి వేస్తే కొన్ని కోట్లు వచ్చేస్తాయి షార్ట్ టర్మ్లో అనుకుంటారు. ఈవెన్ లాంగ్ టర్మ్లో ఎస్ఐపి వల్ల అందరూ ప్లస్ పాయింట్స్ చెప్తారు తప్ప మైనస్ పాయింట్స్ చెప్పరు. సో మైనస్ పాయింట్స్ ఏంటంటే, మనకి ఎస్ఐపి వల్ల 5 yearsలో కనుక వేస్తే మనకి పెద్ద రిటర్న్ రాదు. అలాగని మనం ప్రొలాంగ్ చేసినా కూడా, సపోజ్ ఒక 10,000 రూపీస్ ఎస్ఐపి వేసుకుంటూ వెళ్ళాం ఒక 20 yearsకి, మనకు రావచ్చు 2 crores. కానీ 20 years తర్వాత 2 crores వాల్యూ ఎంత అని చూస్తే మళ్ళీ 50 lakhs ఉంటుంది అనమాట. సో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనేమో రూపీ వాల్యూ పడిపోయింది, షార్ట్ టర్మ్లో చేస్తేనేమో పెద్ద రిటర్న్స్ రావు. మీకు ఈ క్వాంట్ స్మాల్ క్యాప్ కాదు, ఏ స్మాల్ క్యాప్ అదే ప్రాబ్లం వచ్చింది. సపోజ్ మన దగ్గర 6 lakhs ఉన్నాయి అనుకోండి, లంసంగా 6 lakhs ఉన్నాయి. ఇది ఇప్పుడు August 2020 ఆగస్ట్లో కనుక ఎవరన్నా 6 lakhs కనుక తీసుకొచ్చి లంసంగా ఒకేసారి క్వాంట్ స్మాల్ క్యాప్ పెట్టారనుకోండి, వాళ్ళకి ఇవాళ వచ్చిన వాల్యూ ఎంత అంటే 27 lakhs వచ్చింది. 27 lakhs పెట్టిందంతా 6 lakhs. కానీ వితిన్ 5 yearsలో లంసంగా పెట్టిన 6 lakhs కాస్త 27 lakhs అయింది. ఎలా సార్ ఇది అయినా అంటే రిటర్న్ వచ్చిందంతా. ఎందుకంటే ఆ రోజు దాని ఎన్ఏవి చూస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 55 రూపీస్ ఎన్ఏవి ఉండేది ఆ రోజు, 55 రూపీస్ August 10, 2020లో. ఇవాళ చూస్తే దగ్గర 240 రూపీస్ అయిపోయింది అది. సో మనం అలా చూసుకున్నా కూడా పెరిగింది, మార్కెట్ పెరిగింది. 40,000 లెవెల్స్ మార్కెట్ నుంచి 80,000 దాకా వెళ్ళింది కాబట్టి మనకి అంత రిటర్న్ వచ్చింది. అదే ఆ రోజు డబ్బులు ఉన్నా కూడా, అంటే అమౌంట్ ఉన్నా కూడా కార్పస్ చాలా మందికి ఏం చెప్పారంటే, మీరు లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఎస్ఐపి చేయండి అన్నారు. సో వాళ్ళ దగ్గర 6 lakhs ఉన్నాయి, 10 lakhs ఉన్నాయి, 8 lakhs ఉన్నాయి. కానీ బయట మార్కెట్లో ఎస్ఐపి అని బజ్ రావడం వల్ల మనం చేయకూడదేమో, అంటే లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదేమో, ఆ తప్పేమో, ఎస్ఐపి కరెక్ట్ అయినేమో అనుకుని 10,000 ఎస్ఐపి చేసుకుంటూ వచ్చారు. సో అలా 5 years ఎస్ఐపి చేసుకుంటూ వచ్చినందువల్ల 60 installmentsలో వాళ్ళు 6 lakhs పెట్టారు. కానీ రిటర్న్ వచ్చింది అంటే దానిది 10,57,000 వచ్చింది. సో అందరూ ఏంటంటే ఎస్ఐపిఏ కరెక్ట్ అనుకుంటారు తప్ప ఒక లంసంగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మార్కెట్లో. అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 27 lakhs వచ్చింది కదా, అంటే 10 lakhs ఎక్కడ 15 lakhs డిఫరెన్స్ వచ్చింది. సో అంత నష్టపోయినట్టే కదా. సో కాబట్టి ఎప్పుడైనా సరే మార్కెట్లో మేము చెప్పేది ఏంటంటే, మీ దగ్గర కనుక అమౌంట్ ఉంది అంటే మాత్రం లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసేయండి. ఒకవేళ అమౌంట్ లేదు అంటే మాత్రం ఎస్ఐపికి వెళ్ళాలి. ఎవ్రీ మంత్ చేయాలనుకుంటే అప్పుడు లంసంగా లేకుండా పాసిబిలిటీ. ఇప్పుడు చూడండి, అసలు ఎస్ఐపి వల్ల పెద్ద ఏం ప్రయోజనం లేదండి. ఎస్ఐపి వల్ల ఒకటే ఒక బెనిఫిట్ ఉంటుంది, చెప్తాను ఏంటో. ఫస్ట్ మనం ఎస్ఐపి రూపంలో వెళ్తే షార్ట్ టర్మ్లోనూ పెద్ద రిటర్న్స్ రావు, లాంగ్ టర్మ్లో మనకు వచ్చిన 2-3 కోట్లకి ఇన్ఫ్లేషన్ వల్ల వాల్యూ ఉండదు. మరి ఎస్ఐపి ఎందుకు చేయాలి అంటే, సపోజ్ మనం రికమెండ్ చేస్తాం 10,000 రూపీస్ మీరు ఎస్ఐపి చేయండి ఎవ్రీ మంత్ అని. బై ఛాన్స్ వాళ్ళు చేయలేదు అనుకుందాం, ఆ 10,000 ఎక్కడికి వెళ్తుంది? ఏ మాల్కో వెళ్ళిపోతుంది 1 month అవ్వగానే, లేదా ఒక రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తుంది, ఒక వండర్లాకి వెళ్ళిపోతుంది, లేదంటే ఒక మంచి లావిష్గా ఒక డిన్నర్ బ్రేక్ఫాస్ట్ వెళ్ళిపోతుంది. సో అలా 6 years గడిచిన తర్వాత చూస్తే ఏమైంది అంటే 0 ఉంది. సో అట్లా ఒక సేవింగ్ కల్చర్ని పెంచడానికి ఎస్ఐపి, అంతే తప్ప ఎస్ఐపితో కోటేశ్వరులు అయిపోతాము, ఎస్ఐపి తలరాత మారుస్తుంది, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎస్ఐపి వల్ల ఓన్లీ వన్ బెనిఫిట్ ఏంటంటే సేవింగ్స్ నేచర్ మనకు వస్తుంది, డిసిప్లిన్ నేర్పిస్తుంది. మనకి బ్యాంక్స్లో మన ఎస్ఐపి కొత్తగా వచ్చిందంటే కాదు, ఈవెన్ బ్యాంకులో కూడా ఉంటుంది. బ్యాంకులో 2 రకాల ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. ఒకటంటే ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు, అందరూ తెలుసు. నా దగ్గర 10 lakhs ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను, లేదా 5 lakhs ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. ఆర్డీ అని ఒకటి ఉంటుంది, అది రికరింగ్ డిపాజిట్ అంటారు. సో ఆ బ్యాంకులో ఉండే ఆ ఆర్డీఏ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అంటారు. మరి లంసంగా ఒక 1 lakh పెట్టిన ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పర్సన్కి, అలాగే 1,000 రూపీస్ ఆర్డీ చేసిన పర్సన్కి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అతను ఒకసారి పెట్టాడు కాబట్టి ఎక్కువ రిటర్న్ వస్తుంది, ఇతను ఇన్స్టాల్మెంట్స్లో పెట్టుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆర్డీ వల్ల మనకు తక్కువ రిటర్న్ వస్తుంది. ఇది కూడా అక్కడ ఆర్డీ ఎట్లాగైతే సేవింగ్స్ నేర్పిస్తుందో, వచ్చిన ఇన్కమ్లో కొంత పార్ట్ మనం సేవ్ చేసుకోవాలి. అలా చేయకపోతే ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఎక్కడొకటి మిస్ప్లేస్ ఖర్చు అయిపోతుంది. ఓ ఫ్రెండ్స్ అడిగారు, మా ఫ్రెండ్స్కి ఇచ్చేస్తాం, మళ్ళీ తిరిగి రావు. లేదా మనం దగ్గర 10,000 రూపీస్ ఉంది అంటే ఎవ్రీ మంత్ మనం ఐఫోన్ కొనేస్తాము, ఐఫోన్కి ఈఎంఐ కడతాం, మళ్ళీ 10,000 అది అయిపోగానే మళ్ళీ కొత్త ఐఫోన్ తీసుకుంటాము. సో ఎప్పుడు ఈ ఈఎంఐలోకి వెళ్ళిపోతుంది,
లేదా ఇంట్లో ఫర్నిచర్కి వెళ్ళిపోతుంది, లేదా టీవీకి వెళ్ళిపోతుంది, ఫ్రిడ్జ్కి వెళ్ళిపోతుంది. సో మనం తెలియకుండానే ఈ 10,000 అనేది దేనితో ఖర్చిపోతుంది. అలా కాకుండా ఎస్ఐపి పెట్టుకుంటే ఏమవుతుందంటే అట్లీస్ట్ మన దగ్గర ఆ ప్రిన్సిపల్ అనే అమౌంట్ అన్నా ఉంటుంది, తమ కొంత గొప్ప రిటర్న్ వస్తే వస్తుంది. సో ఎస్ఐపి వల్ల నిజంగా చెప్పాలంటే ఏదన్నా లాభం ఉంది అంటే ఈ అన్అవాయిడ్ ఎక్స్పెన్సెస్ ని తప్పిస్తుంది తప్ప వాటి వల్ల మనం ఏదో కోటేశ్వర్లు అయిపోతాము అలా డ్రీమ్స్ అయితే పెట్టుకోకూడదు. ఎందుకంటే షార్ట్ టర్మ్ లో రిటర్న్ రాదు, అది ప్రూవ్ అయింది. మనం లంసంగా పెట్టి వచ్చే రిటర్న్ మనకి అదే రిటర్న్ మనకి ఎస్ఐపిలో రావాలంటే 10 years చేయాలి, 10 ఏళ్ళు. ఎందుకంటే మనకి ఎప్పుడు యావరేజ్ కాస్ట్ అంటారు కానివ్వండి, మార్కెట్ ఎప్పుడు కూడా ఎస్ఐపిలో నిజంగా రిటర్న్ రావాలంటే ఇవాళ మార్కెట్ ఈ లెవెల్లో ఉందనుకుందాం, మనం షార్ట్ చేసాం, మార్కెట్ పడిపోతూనే ఉండాలి. పడిపోయి ఎప్పుడైతే మనం విత్డ్రా చేస్తాం చూసారా, ఒక 20 years తర్వాత అప్పుడు జుమ్మని పైకి వెళ్ళిపోవాలి. ఆ పాసిబిలిటీ అంటే పాసిబిలిటీ కాదు, అది అంతవరకు వెయిట్ చేయాలి. సో మార్కెట్ ఎప్పుడు అలా పడిపోదు కూడా, పడితే మాక్సిమం 6 months పడుతుంది తప్ప మళ్ళీ వెంటనే రికవర్ అయిపోయి ఫాస్ట్ గా పైకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఇలా మార్కెట్ ఎప్పుడైనా అప్ అండ్ వెళ్తున్న టైంలో ఎస్ఐపీస్ కరెక్ట్ కాదు. లంసంగా పెట్టి వదిలేయండి 5 years, మీకు ఎస్ఐపి కంటే కూడా డబుల్ రిటర్న్ గ్యారంటీగా వస్తుంది. అది మనం చెప్పడం కాదు, ప్రూవ్ అయింది ఆల్రెడీ. 10 years చేసిన ఎస్ఐపి కన్నా మనం చూస్తాము ఈవెన్ లంసంగా పెట్టిన వాళ్ళకి లాభం ఎక్కువ వచ్చింది తప్ప ఎస్ఐపి రూట్లో వెళ్ళిన వాళ్ళకి లాభం రాలేదు. సో మన దగ్గర 10 lakhs ఉన్నాయి, 5 lakhs ఉన్నాయి అంటే మాత్రం లంసంగా పెట్టండి, ఎస్ఐపి ఫామ్లో వెళ్ళకండి. చాలా మంది చెప్తారు ఎస్ఐపి ప్లస్ టాప్అప్ బెస్ట్ అని. ఎస్ఐపి ప్లస్ టాప్అప్ కంటే కూడా లంసం ప్లస్ టాప్అప్ బెటర్. అంటే లంసం పెట్టాలి, ఎప్పుడైతే మార్కెట్ పడిపోయింది అనుకోండి అప్పుడు 10,000 50,000 యాడ్ చేయాలి. సో లంసం ప్లస్ టాప్అప్ మేము అల్టిమేట్గా కొట్టేసి చేస్తుంది. కంపేర్ టు బెటర్ దెన్ ఎస్ఐపి టాప్అప్ కంటే కూడా ఇది బెటర్. బట్ అందరి దగ్గర అంత లంసం అమౌంట్ కూడా ఉండదు కదా. లంసం అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఈవెన్ 50,000 కూడా లంసమే, ఈవెన్ 20,000 కూడా రూపీస్ లంసమే. లంసం ఎందుకంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చి 10,000 తో స్టార్ట్ కదా. సో 10,000 రూపీస్ ఉన్నా కూడా లంసమే. సో 1,000 ఎస్ఐపి వేయకండి, 10,000 పెట్టి ఎప్పుడైతే మార్కెట్ పడిందో అప్పుడు వేయండి. అలా కనుక ప్లాన్ చేసుకుంటే కనుక అది బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మా దగ్గర చాలా మంది ఇన్వెస్టర్స్ వస్తుంటారు, మేము గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మనం ఎస్ఐపి చెప్పడం వల్ల వాళ్ళు కొంచెం ఉత్సాహంగా 25,000 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు. 25,000 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేశారు అనుకోండి, ఏప్రిల్లో బాగానే వెళ్తుంది, మేలో బాగానే వెళ్తుంది, జూన్ బాగానే వెళ్తుంది, జూలై ఆగస్టు వచ్చేసరికి ఫెస్టివల్స్ వస్తాయి, దసరా దీపావళి అన్నీ వస్తాయి, వాళ్ళకి టైట్ అయిపోతుంది. అయిపోయి ఏం చేస్తారంటే ఎస్ఐపిని బ్యాలెన్స్ సరిపోదు, సో ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ కింద బౌన్స్ అవుతాయి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ 10,000 రూపీస్ని ఫ్లెక్సీ క్యాప్లో 2,000, మిడ్ క్యాప్లో 2,000, ఎస్ఐపి స్మాల్ క్యాప్ 2,000, మల్టీ క్యాప్ 2,000 అలా స్ప్రెడ్ చేస్తున్నారు. అలా 5 funds లో వేస్తున్నారు. వేస్తున్న దానిలో బ్యాంకులో పెనాల్టీ ఎలా పడుతుందో తెలుసా అండి, ప్రతి ఒక్క చెక్ బౌన్స్ కి 500 రూపీస్ పెనాల్టీ వస్తున్నారు. అంటే మనం 2,500 రూపీస్ పెనాల్టీ కట్టాల్సి వస్తుంది ఒక్క మంత్ మనం మిస్ అయినా కూడా. సో మనకి ఎప్పుడు ఖర్చులు తెలియవు, ఏ మంత్ ఎలా వస్తుందో ఖర్చు తెలియదు, మనం కట్టగలుగుతామో లేదో తెలియదు. తను స్టాప్ చేసిన వెంటనే స్టాప్ కాదు, నెక్స్ట్ మంత్ కానీ స్టాప్ కాదు. అయితే ఇప్పుడు వచ్చిన బెస్ట్ ఏంటంటే అంత యాప్స్ మోడల్లో మేము రన్ చేస్తున్నాం. సో మనం ఒక 10,000 పెట్టాము ఫర్ ఎగ్జాంపుల్, స్టార్ట్ చేసాము, ఏ మంత్కి ఆ మంత్ మనం ఈవెన్ మన మొబైల్లోనే మిలియన్ అమౌంట్ని టాప్అప్ చేసేయచ్చు. ఇప్పుడు సపోజ్ నేను నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ చెప్పాను, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్లో ఫస్ట్ 10,000 పెట్టండి, ఎస్ఐపి చేయకండి. నెక్స్ట్ మంత్ మీరు ఎంత మిగిలింది అంత మాత్రమే దాన్ని ట్రాన్స్ఫర్ చేసేయండి, అయిపోయింది. ఇప్పుడు మనకి టెన్షన్ ఉండదు, ఎస్ఐపి కరెక్ట్గా 10th మెయింటైన్ చేయాలి. మనం 9th ఒక ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చాం, వాడు 15th ఇస్తానన్నాడు, బౌన్స్ అవుతుంది లోపల. 15 డబ్బులు రాగానే అప్పుడు మళ్ళీ కావాలంటే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం చెక్స్ ఇచ్చి మోడల్ కాదు కదా, ఇప్పుడంతా యాప్ మోడల్లో వచ్చింది. మనం ఈవెన్ 1,000 రూపీస్ కూడా టాప్అప్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ని మనం బ్రహ్మాండంగా వాడితే ఎంత టాప్అప్ కావాలో అంత టాప్అప్ చేయొచ్చు, ఎమర్జెన్సీ విత్డ్రా చేయాలంటే విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో ఈ కంపల్సరీ 10th అలా అమౌంట్ మెయింటైన్ చేయాలి, బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అన్న ఈ టెన్షన్ అనేది ఉండకుండా ఉంటుంది. సో బెటర్ అండి ఎస్ఐపిస్ కంటే కూడా లంసంగా పెట్టి టాప్అప్ చేసుకుంటే చాలా బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.